తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో మంత్రులు, కీలక అధికారులు హాజరు కానున్నారు. మరోవైపు ఎన్నికల సంఘం సైతం పొలిటికల్ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది. ఈ 3 సమావేశాలు స్థానిక ఎన్నికలపై జరగనున్నాయి. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, మరికొద్దిసేపట్లో ఇక్కడనే సమావేశం కాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులు, కీలక అధికారులు, అదేవిధంగా మంత్రులు అందరూ కూడా ఈ సమావేశంలో ఉండబోతున్నారు. పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ నెల 16, 17 లోపు నోటిఫికేషన్ వస్తుందన్న ఒక చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యంలో వాటన్నింటికీ ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసేందుకే ఈ సమావేశం కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రధానమైన చర్చ ఉండబోతుంది. ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి అందజేసింది. ఆ రిపోర్టుకు సంబంధించి, ఆ రిపోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి రికమెండేషన్స్ ఇచ్చిందన్నది కొంత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు పైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా సర్పంచ్ రాష్ట్ర వ్యాప్తంగా 12,845 సర్పంచ్, అదేవిధంగా 5,817 ఎంపీటీసీలు, 570 జెడ్పీటీసీలు, వీటన్నింటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే వీటిలో వేటిని ముందు నిర్వహించాలన్నది కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించుకొని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికలు వెళ్లాలా, లేదంటే ముందే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించుకొని సర్పంచ్ ఎన్నికలు తర్వాత నిర్వహించాలన్న దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పుడే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి అనుగుణంగానే పార్టీ కూడా టికెట్లను కేటాయిస్తుందని కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఎక్కడ అంటే వివాదాలకు తావివ్వకుండా పూర్తి పారదర్శకతతో రిజర్వేషన్ల కేటాయింపులు అన్నది ఉండాలన్నది ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగానే ఈ సమావేశం తర్వాత ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయబోతున్నారు. వార్డు స్థాయి నుంచి జడ్పీ చైర్మన్ వరకు రిజర్వేషన్ల కేటాయింపు అన్నది జరగబోతుంది. కాబట్టి కొంత పారదర్శకంగా ఉండాలని అధికారులకు కూడా స్పష్టమైన దిశానిర్దేశం చేయబోతున్నారు. కొండలంటే ముందు ఏ ఎన్నికలు నిర్వహిస్తారనే దానిపై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఈ రోజు ఈ భేటీలో, ఈ చర్చలో ఒక కొలిక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశంగానే ఉంది. ఎందుకంటే మొదట సర్పంచ్ ఎన్నికల పదవి కాలం ముగిసింది, దాని తర్వాత ఎంపీటీసీ ఎన్నికల పదవి కాలం ముగిసింది. అయితే సర్పంచ్ సర్పంచ్లు అన్నవి పూర్తిగా గ్రామీణ పరిపాలన వ్యవస్థలో చాలా కీలకంగా ఉండే పాత్ర సర్పంచ్ పాత్ర ఉంటుంది. కాబట్టి దీని సర్పంచ్ ఎన్నికలను ముందు పూర్తి చేయాలన్న ఒక చర్చ కూడా ఉంది. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అన్నవి భారీగా గ్రామ పంచాయతీలకు ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థ లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులకు కూడా బ్రేక్ పడిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా గ్రామాల్లో అభివృద్ధికి సంబంధించి కొంత ఆటంకం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ముందు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించుకొని వెళ్లాలా అన్న దానిపైన కూడా ఒక చర్చ అయింది. ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు అంటే ఇండిపెండెంట్ గా పోటీ ఉంటుంది. అదే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే పార్టీ పరంగా పార్టీ సింబల్స్ మీద పోటీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రాజకీయంగా ఏది బెటర్ అన్న దాంట్లో కూడా కొంత దీంట్లో సుదీర్ఘమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. సునీల్, రైట్, థ్యాంక్ యూ కొండల్.